రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోపన్న గారి మాధవీలత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో విజయాన్ని చేజార్చుకున్నప్పటికీ వార్డు ప్రజలతో నిరంతరం మమేకమై ఉన్న మాధవీలతకు ఈసారి ఓటర్ల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ తనను ఒక్కసారి ఆశీర్వదించి సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారం ముగింపు రోజున వార్డు ప్రజలే ధైర్యంగా ముందుకొచ్చి ఆమె వెన్నంటి నిలబడటం విశేషం. ఈ సందర్భంగా హెచ్టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే తన జయమని, అభివృద్ధి పనులను పరుగులు తీయించేందుకు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మౌలిక వసతుల కల్పన కోసం చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైప్ ఆదిశీనన్న గారు బలపరిచిన వ్యక్తిగా మీ ముందుకు నేను వస్తున్నాను. మీ గోపన్న గారి మాధవి, మీ విలువైన ఓటు నాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనవి చేయుచున్నాను. ఎందుకంటే మనకు అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ సీనన్న చేసే విధానం మీరందరూ చూడండి. రోడ్ల విషయంలో కానీ, టెంపుల్ డెవలప్ విషయంలో కానీ అన్నీ చూస్తున్నారు. వాటిని బట్టి చూస్తే ఇప్పుడు మన వార్డులో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని శాంక్షన్ అయినాయి, ఇంకెన్ని ఉన్నాయి అనేది ఏప్రిల్లో కూడా మళ్ళీ ఇంకో విడత వస్తుంది. అందరికీ వచ్చే అవకాశం ఉన్నాయి. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి వృద్ధాప్య పింఛన్లు కానీ ఇంకా ఎలాంటి సౌకర్యమైనా కూడా సీనన్న చేసి పెడతాడు. దానికి ఇప్పుడు సీనన్న కూడా హామీ ఇచ్చాడు. కనుక మీ అమూల్యమైన ఓటు వేసి ఈ ఒక్కసారి నన్ను గెలిపించి మీ సేవ చేసుకోవాలని మనవి చేయుచున్నా. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఒకరు, కౌన్సిలర్ గారు ఒకరు. మనకు 28వ వార్డులో ఎలాంటి పనులు అనేటివి జరగలేదు. పబ్లిక్లోకి వెళ్తే ఏమన్నారంటే, మీరు ఎలక్షన్ల ముందు వస్తారు, హామీలు ఇస్తారు, అందరు వెళ్ళిపోతారు. కానీ నేను అలా కాదండి. మనకేమేమి ఉన్నాయి సమస్యలు, రోడ్లు కానీ, మోర్ల విషయం కానీ, పరిశుభ్రత కానీ, వాటర్లు కానీ, కరెంటు సమస్యలు కానీ ఏది ఉన్నా కూడా నన్ను మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్లయితే తప్పకుండా ఈ పనులన్నీ నేను చేసి పెడతాను. ఒకవేళ చేయని పక్షంలో మీరు 5 సంవత్సరాల తర్వాత దించడం కాదండి, ఒక ఏడాదినర్థం టైం తీసుకొని నేనే నా ఇచ్చినటువంటి కౌన్సిలర్ దానికి నేనే రాజీనామా చేస్తానని ఇప్పుడే నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు వేయాలి. మీ గోపన్న గారి మాధవి ఒక్కసారి నాకు అవకాశం ఇప్పించండి. మన 28వ వార్డు ప్రజల దగ్గరికి ఇప్పుడు ఎలాగైతే మీ ముందుకు వస్తున్నానో నన్ను గెలిపించాక అదే విధంగా కూడా మీ ముందుంటాను. మాధవక్క అని పిలువంగానే ఒక్క సెకండ్లో మీ దగ్గర ఉంటానండి. నేను ఇక్కడే 28వ వార్డు ఇక్కడనే ఉంటాను. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఎక్కడో ఉండనండి, ఇక్కడే ఉంటాను. అందరిలాగా కాదు. గతం గురించి ఆలోచించకండి. అయ్యో గెలిస్తే ఇంట్లో పోయి ఉంటారని, నేను అట్లా ఉండేదాన్ని కాదు. అన్ని సమస్యలు, ఎందుకంటే ఇదే వార్డులో ఉన్న ప్రతి ఒక్క విషయం సమస్య అనేది నాకు తెలుసు. కష్ట సుఖాలు అనేటివి నాకు తెలుసు అండి. నేను ఓడిపోయినా కూడా మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రజాసేవ అంటే చాలా ఇష్టం అండి. ఏదో ఒకటి అధికారం లేనిది నేను ఏమి చేయలేను కదా, అందుకే మీ ముందుకు వస్తున్నాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. ఎంతో మందికి ఇచ్చారు, అప్పుడు ఏమి జరగలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అలా సామెతతోనే ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఈ మాధవక్క అనేది ఏందనేది చేసి చూపిస్తాను. ఒకవేళ చేయని పక్షంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేనే కౌన్సిలర్కు రాజీనామా చేస్తానని మీ అందరికీ మనవి చేయుచున్నాను. చేయి గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కావాలని మనవి చేయుచున్నాను.